10 బీఆర్ఎస్ బీజేపీ పాలనలో రాష్ట్రానికి దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల జెడ్పీటీసీ గట్ల మీనయ్య ఇతర పార్టీల నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలన్నా, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. మండల జిల్లా పరిషత్ సభ్యుడు మీనయ్య గారు, మాజీ సర్పంచ్ నారాయణ గారు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు పాల నరసయ్య గారు, అచ్యుత్ గారు, ప్రశాంత్ గారు, నారాయణ గారు, అదేవిధంగా కుమార్ గారు, రవి గారు, రాజేష్ గారు, నవీన్ గారు, శ్రీకాంత్ గారు, హరికృష్ణ, అచ్యుత్, ఇంకా చాలా మంది మిత్ర బృందం ఈరోజు రుద్రంగి మండల జిల్లా పరిషత్ సభ్యుడు గట్ల మీనయ్యతో పాటు మాజీ సర్పంచ్ శ్రావణపల్లి నారాయణతో పాటు ఇప్పుడు చదివిన వాళ్ళందరూ ముఖ్యులు ఇప్పటి వరకు ఇతర పార్టీలో ఉండి ఈ ప్రాంతంలో ప్రజాసేవలో ముందున్న వాళ్ళు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సరైన వేదికని, కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాబో రోజుల్లో మేము మరింత ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందని భావించి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఆకర్షితులై, పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రధానంగా 200 యూనిట్లు కరెంట్ ఉచితం, 500 రూపాయలకే